నరసింహారావు మన సర్వేర్ గారు వచ్చి మొత్తం జీపీఎస్ చేసి ప్రకాష్ రావు ఎంఆర్ఓ గారు చేయించారు మొత్తం. లెటర్ పెట్టినాం, లెటర్ మాకు ఏమి ఇవ్వలేదు మేడం. లెటర్ కూడా పెట్టింది. ఇప్పుడు దీని తర్వాత ఇది ఎప్పటిది 69, 70గా ఇప్పుడు 67 అనుకున్నా. 1970 69 కాదు, ఇక్కడ వేసిండు 8, 1, 1970. ఇది సంతకం పెట్టిన ఆయన వేసిండు. ఏంటిది? ఇది రసీదు ఇచ్చిండు మీకు కదా. అప్పుడు మళ్ళీ గుట్టలే నాన్న ఉంది మేడం, నేను లేనప్పుడు కదా. ఇంకా వేరే పట్టా పాస్బుక్ నేను ఆన్లైన్ అప్పుడు మనకు జీపీఎస్ చేయించారు. మన ప్రకాష్ రావు ఎంఆర్ఓ గారు జీపీఎస్ చేయించారు మొత్తం. మాకు సర్వేలు మొత్తం ఆఫీస్ సర్వేలు కూడా మన నరసింహరావు గారు మొత్తం చూశారు. మొత్తం తీసుకొచ్చి మొత్తం మాకు అద్దులు పెట్టిపోయారు. ఇది చర్చి వాళ్ళకు ఫాదర్లకు వాళ్ళకి తీసుకొచ్చి అద్దులు పెట్టిపోయారు. మా అద్దుల ప్రకారంగానే మేము చేసుకుంటున్నాం. అంటే ఇక పట్టభూములలో పెట్టుకున్నాక మన పట్టభూములు పెట్టినాక వదిలిపెడతారా అన్న? భూమి వదిలిపెడతారా? మీరు చెప్పండి. మీకు ఇచ్చారు కదా, రాసిచ్చారు. పట్టభూములకి ఇచ్చాం. నీకెంత వయసు ఉంటుంది? నేనా? నీకెంత వయసు? ఇప్పుడు ఇప్పుడు 35. మళ్ళీ సర్వే చేయించిన ఏం కాదు. వాళ్ళ భూములలో సర్వేర్ గారు వచ్చారు కదా, మేడం చెప్తారు కదా, ఎవరు హద్దులు వాళ్ళకు ఉంటాయి. ఇల్లందులోని ఆర్సీఎం సమాధులను అక్రమంగా రంజాన్ పండగ రోజు కూల్చివేయటం జరిగింది. ఆర్సీఎం సంఘస్థులందరూ కూడా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏ వ్యక్తి అయితే ఈ సమాధులను కూలగొట్టాడో అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది. పోలీసు వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం, మాకు సమాధుల స్థలాన్ని కేటాయించి ఏ వ్యక్తి అయితే సమాధులను కూలగొట్టాడో ఆ సమాధులను కట్టించవలసిందిగా మేమందరం కూడా విన్నవించాం. కూలగొట్టిన రోజు ఈ విషయం తెలుసుకొని మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన కోరం కనకయ్య గారు వచ్చి వారిని మందలించి మరి మాకు సంఘీభావం వ్యక్తం చేశారు. మరి మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి మా సంఘమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయినా వచ్చి ఆ రోజున సెలవు దినం, ఆ సెలవు దినాన్ని వచ్చి రాత్రి తెల్లవారుజామున 3:30కు వచ్చి వాళ్ళు కూలగొట్టి పోయారు. వీళ్ళు కొంతమంది పోయేసరికల్లా వాళ్ళందరూ ఎలవప్పుడు ఎవరికి వాళ్ళు తప్పించుకొని పోయారు. ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడికి పోవాలి? మాకు ఇచ్చినటువంటి స్థలాలను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోవాలి? ఎవరికైనా చెప్పితే మాకు పట్టాలని లేనిపోని ఏదో ఒకటి చెప్తున్నారు. మమ్మల్ని అవకతవకలు చేస్తున్నారు. మేము చేసేటువంటి పనికి ఏ పని చేయడానికి అడ్డం పడుతున్నారు. కావున దయచేసి మాకున్నటువంటి ఈ సమాధుల స్థలాన్ని ఎటు పోనీయకుండా మాకు ఇప్పించడానికి పై అధికారులు కానీ ఎవరైనా కానీ మాకు ప్రయత్నం చేసి ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు రంజాన్ పండుగ రోజున మా ఆర్సీఎం చర్చి సంబంధించిన సమాధులన్నీ మాకు అతను వచ్చి సాహిబ్ గారు వచ్చేసి దీనికి నా పట్టా ఉన్నది అని చెప్పేసి మా సమాధులన్నీ కూల్చేశాడు. పండుగ రోజు అది. కాబట్టి ఇదంతా మేము తర్వాత ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కంప్లైంట్స్ ఇచ్చినాము, పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చినాము. కాబట్టి దీన్ని విచారించి మాకు సరైన చట్ట ప్రకారం మాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. క్రైస్తవ సమాధులు ఒక ముస్లిం వ్యక్తి సలీం అనే వ్యక్తి అక్రమంగా కూల్చివేశాడు. దానిపై వెంటనే మేము కంప్లైంట్ చేశాము. దాన్ని వెంటనే మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్పందించారు. మరి కేసు కూడా నమోదు చేశారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతున్నారు ఇచ్చలవిడిగా.
మమ్మలను బెదిరించేందుకు ఇంకా వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఇవాళ దుర్భాషలు ఆడారు. ఇవాళ ఎంఆర్ఓ గారు మన ఆర్ఏ గారు ఇవాళ సర్వేకి వచ్చారు. వాళ్ళ ముందే వాళ్ళు దుర్భాషలు ఆడుకుంటా మా ఇష్టం మా పట్టా అని చెప్పేసి వాళ్ళు చాలా అహంకారపూర్వకంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే వాళ్ళ మీద వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను తక్షణమే లోపటేయాలి. మాకు మా కూలిపోయిన సమాధులు వెంటనే వాళ్ళు కట్టియాలి. దీన్ని తగిన న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని మినిస్టర్ గారిని కోరుతున్నాను. ఒక ఘోరమైన విషయం జరిగిందండి. అదేంటంటే రంజాన్ పండుగ రోజు క్రైస్తవుల సమాధి కూల్చేసినారు. మేము ఆ విషయం తెలుసుకొని వెంటనే ఆపివేసినాము. మరి వెంటనే మేము కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లెటర్ అందించినామండి. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాము. మరియు పోలీస్ స్టేషన్లో కూడా ఎస్ఐ గారికి విన్నవించుకున్నామండి. వారి గర్వంగా బయట తిరుగుతున్నారు కనుక వారిని వెంటనే అరెస్ట్ చేసి మా యొక్క విన్నపములు ఆలకించి మాకు న్యాయం